మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏనాటికైనా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆలోచన దృక్పథంతో భారత ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కృత ప్రభుత్వం. మొన్న చూసిన మన అమెరికాలో మోడీ గారు అమెరికా సన్మానించిండు, ఎట్లా ఆదరించడం మనం చూసినాం కల్లారా. ఇలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆయన ఇండియన్ అని గల్లెగిరి చెప్పేటువంటి స్థాయికి ఎదిగింది. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం, ఆయన ప్రజలకు తెలవడానికి, ప్రజలు ఆశ్రయించుకోవడానికి కేసీఆర్ 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి, రేవంత్ రెడ్డి ఆశ్రయించుకోవడానికి 9 నెలల కాలం పట్టింది. ఇవాళ ఒకటే అనుకుంటున్న తెలంగాణలో కేసీఆర్ను మొత్తం సంపూర్ణంగా చూసినాం, అస్థి మసకాంతరం ఆయనను చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చూసినాం. ఇవి కాదు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే, టీచర్ల సమస్యలు తీరాలంటే, రైతాంగ సమస్యలు తీరాలంటే, మహిళల సమస్యలు తీరాలంటే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమైనటువంటి భావన స్పష్టంగా ఉంది, స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇవాళ మా పార్టీ ఆదేశాల మేరకి నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పటికి కూడా మొన్న నేను ఇక్కడ వచ్చి నిలబడితే దాదాపు 68,600 ఓట్లే, దాదాపు 68,000 68 చిల్లర వచ్చినాయి. వేసి గెలిపించిన నియోజకవర్గం కాబట్టి ఆనాడు ఒక వెల్లువలాగా వచ్చింది. సరే కారణాలు ఏమైనా గజ్వేల్ నియోజకవర్గం ఒక వెల్లువలాగా వచ్చి ఆశ్రయించింది మర్చిపోలేం. కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకి ఈ పట్టభద్రుల టీచర్ల దానికోసం నేను కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కానీ వాళ్ళకు వాళ్ళు థింక్ చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ మీరు లోతుగా ఆలోచన చేసి ఏది అవసరము, ఇప్పుడు ఏది అవసరం కాదు, ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు, ఏ నిర్ణయం గొప్పది ఏ నిర్ణయం చెడ్డది తర్కించుకోగలిగే శక్తి మీకే ఉంది. కాబట్టి టీచర్లకి పట్టభద్రులకు వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, 27వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సంపూర్ణంగా ఆశ్రయించమని చెప్పి కోరుతూ నమస్కారం. ఈ ఇష్యూస్ ఇవైతే మా పార్టీ నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ కుటుంబ పార్టీలాగా ఉండవు. మా పార్టీలో నిర్ణయాలు సామూహికంగా ఉంటాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది మా పార్టీ నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా బిల్లులు రాంది, 317 జీవో హింస పెట్టింది, ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టింది, అప్పుల పాలైంది, బిగపట్టుకొని నడిపింది వాళ్ళు. లాస్ట్ మినిట్లో ఇక బిగపట్టుకొని నడిపింది తప్ప రైతాంగానికి ఏం చేసిండ్రో వాళ్ళకి తెలుసు కదా. ఇక్కడ ఉన్న ప్రజానీకంలో వీళ్ళ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉందని ఎందుకంటున్నా అంటే, మళ్ళా ఓట్లే మూసి మీద కొట్లాడితే అంతకుముందు చేసిందే వీళ్ళు సారని చెప్పిండు. అందువల్ల వీళ్ళకి ఎవ్వరికి కాంగ్రెస్ పార్టీకి కానీ కేసీఆర్ని కానీ విశ్వసించడానికి పై సిద్ధంగా లేరు. నువ్వు ఎంత గీ పెట్టినా అప్పటి లెక్క ఉద్యమం లెక్క టక్కన నమ్మి మోసపడడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ప్రజలు నమ్ముతుందే ఒకటి, మంచికైనా చెడుకైనా రేపు మంచిగా డెవలప్ కావాలంటే బీజేపీ రావాలని కోరుతుంది. ఇప్పుడు ఇంతెందుకు రూరల్ ఏరియా ఉంది, ఏమన్నా చెప్పినా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కనుక లేకపోతే ఈ ఊళ్ళల్లో పెరిగే పచ్చడి చెట్టు కావచ్చు, పారే మురికి కాలువ కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, తడి చెత్త పొడి చెత్త అని చెప్పి గొప్పగా రాసుకున్న షెడ్లు కావచ్చు, చివరికి మనిషి మరణించిన తర్వాత పెట్టేటువంటి శ్మశాన వాటిక కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ఇచ్చే జీతభత్యాలు కూడా కావచ్చు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా
కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజల డబ్బులు కేంద్ర ప్రభుత్వం ద్వారా తప్ప సాధ్యం కాలే. ఇవి ఇంతెందుకు మీరు ఆ రైతు వేదికలను కట్టిర్రు, అవి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టిండ్రు, ఉపాధి హామీ పైసలతో కట్టిండ్రు. అందువల్ల ఇక్కడ మొత్తం దివాలా తీయించారు, అప్పులపాలు అయిపోయింది. కాబట్టి అప్పులపాలు చేసింది కేసీఆర్, అప్పులపాలు అయింది అని చెప్పి హామీలను ఎక్కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక వీళ్ళతో కాదని అర్థమైపోయింది, వీళ్ళు ఏం చేసినా వీళ్ళతో కాదు అని అర్థమైంది. చేస్తే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఇది సుధరాంచాలని చెప్పి భావిస్తాను. ఎవరు ఎవరు నిలదీస్తారు? బీఆర్ఎస్ నిలదీస్తారు. నేను ఎక్కడి నుంచి వచ్చింది? నేడు ఏ పార్టీలో ఉండే ఆయన? ఎందుకు వెళ్ళి వచ్చిండు? ఇవాళ ఆమె ఉండే మా సినిమా యాక్టర్ గారు విజయశాంతి గారు, వారు ఏ పార్టీలు ఉండే, వారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, నేను ఎక్కడి నుంచి వచ్చినా? ఇవన్నీ వాళ్లకు బీసీ అనే మాట ఎత్తే అర్హత వాళ్ళకు లేదు. వాళ్ళది మొత్తం కుటుంబ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఇంకెంతమంది మంత్రులున్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలున్నా ఉత్సవ విగ్రహాలు లెక్క ఉండాలని చెప్పి నేను అంటున్నాను, వాళ్ళే అంటున్నారు కదా. ఇంకా విచారణ జరిగితే, కాళేశ్వరం విచారణ జరిగితే ఇంజనీర్లు సైతం ఏమంటారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి ఏమంటాడు, మాకేం తెలియదని. అంత కేసీఆర్ గారే దీన్ని రూపశిల్పి, కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకున్నాడు, కేసీఆర్ని అడుక్కోండి తప్ప మాకేం సమాధానం ఏంటంటే అర్థం చేసుకోండి. అందుకనే ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి వాళ్ళకి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మంచి ప్రాంతం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎంతమంది మంత్రులు? 18 మందిలో స్పీకర్లు, చైర్మన్లు అంతా 21 మంది చీఫ్ విప్లు. మొత్తం దాంట్లో బీసీలకు ఆనాడు వాళ్ళు ఇచ్చిన మంత్రివర్గం ఎంత తెలుసా? నలుగురే. దానికని నన్ను నిలగొట్టిండు, ముగ్గురే. తర్వాత ఏం నువ్వు ఉన్నప్పుడు అని ఇస్తే ఇవాళ అణగారిన వర్గాల కోసం ఆలోచించగలిగే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. గుర్తుపెట్టుకో. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినరు, ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం చేసింది, ఒక మైనార్టీ బిడ్డను చేసింది దేశానికి రాష్ట్రపతి. మోడీ గారు వచ్చిండు సంపూర్ణ మెజార్టీతోటి. ఎవరైండు రాష్ట్రపతి? ఒక దళిత బిడ్డ అయిండు, రామ్నాథ్ కోవింద్. దేశం ఎప్పుడు ఆలోచన చేయలే, ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఈ దేశంలో రాష్ట్రపతి పదవి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిందా? ఇచ్చింది. ఇలా రాష్ట్రాలలో మీరు చూడండి, కేంద్రంలో 70-71 మంది మంత్రులు ఉంటే 27-28 మంది మంత్రులు ఓబీసీలకు ఇచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అందుకని ఇంకా ఎస్సీల గురించి మాట్లాడినా, ఎస్టీల గురించి మాట్లాడినా, బీసీల గురించి మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీకి ఏది రాదు. ఇది ఉత్తమాటలు అనే భావన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంతేందుకు మందకృష్ణ మాదిగా ఉన్నాడు, 40 ఏళ్ళు కొట్లాడిండు, 30 ఏళ్ళుగా కొట్లాడిండు ఆయన ఒకటే ఆశయం కోసం. కానీ 30 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఒక ఆశయం కోసం కొట్లాడుతున్న సంస్థ ఏ పార్టీ ఆదరించలే. చివరికి ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి మళ్ళీ మోడీ గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆదుకొని ఏబీసీల వర్గీకరణ చేసుకోవాలని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని దేనికి లేదు వాళ్ళకు. బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళ పట్ల మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 3వసారి మోదీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎన్నికలకు పోతే 3వసారి అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రతిపక్షాలు పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత, వాళ్ళ భాష, వాళ్ళు పనిచేస్తున్న తీరు, సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో